కుమరవెల్లి మల్లన్న స్వామి ఆశీస్సుల కోసం మా ప్రియతమ నాయకుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారికి ఎమ్మెల్సీ అవకాశం రావాలని ఈరోజు ఇక్కడ ముడుపు కట్టడం జరిగింది. కుమరవెల్లి మల్లన్న స్వామి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అలాగే ఒక తెలంగాణ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ గారికి, రాహుల్ గాంధీ గారికి, కాంగ్రెస్ అధిష్టాన వర్గానికి, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, వీరందరికీ కూడా యొక్క మల్లికార్జున స్వామి వారందరికీ కూడా ప్రతాప్ రెడ్డి గారికి ఎమ్మెల్సీ అవకాశం కల్పించాలని చెప్పి యొక్క మల్లికార్జున స్వామి వారందరికీ కూడా వాళ్ళ మనసులో కలియాలని చెప్పి ఈరోజు చేర్యాల మండల పార్టీ మరియు చేర్యాల పట్టణ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ ముడుపు కట్టడం జరిగింది. ప్రతాప్ రెడ్డి గారికి ఎమ్మెల్సీ అవకాశం రావాలని చెప్పి అందరం కూడా కోరుకుంటున్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. ఈరోజు జనగామ డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారికి ఎమ్మెల్సీగా అవకాశం రావాలని ఈరోజు మన ప్రాంత దైవమైన శ్రీ మల్లికార్జున స్వామి గారి మొక్కులు చెల్లించుకొని ముడుపు కట్టడం జరిగింది. ఇప్పటి వరకు మా జనగామ నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి పనులకు తోడుగా మా కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారికి ఎమ్మెల్సీ పదవి ఇస్తే మరింత అభివృద్ధి చెందుతుందని ఈరోజు మల్లికార్జున స్వామి గారి ఆశీస్సులు తీసుకోవడానికి ఇక్కడికి మా చేర్యాల పట్టణ మరియు మండల కార్యకర్తలు, నాయకులు అందరూ, మాజీ ప్రజాప్రతినిధులు అందరూ వచ్చి ఇక్కడ మొక్కులు చెల్లించుకోవడం జరిగింది. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఈరోజు చేర్యాల మండలము మరియు పట్టణం కార్యకర్తలు అందరూ కలిసి ఏకదాడిగా కొమరెల్లి మల్లికార్జున స్వామికి దర్శనం చేసుకోవడం జరిగింది. మా ప్రియతమ నాయకుడైన కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారికి ఎమ్మెల్సీ రావాలని మా మల్లన్న స్వామిని కోరుకోవడం జరిగింది. మరియు అలాగనే ముడుపు కట్టడం జరిగింది. ఈరోజు మా సీఎం రేవంత్ రెడ్డి గారు మరియు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు మరియు మీనాక్షి నటరాజన్ గారికి దయచేసి మా జనగామ నియోజకవర్గాన్ని ఆలోచించి డెవలప్మెంట్ గురించి మా నాయకుడు చేసే అభివృద్ధి గురించి చూసి ప్రతిపక్షాలు ఓర్వలేక రకరకాల ప్రాబ్లమ్స్ జరిగిన అందుకు మా నాయకునికి ఎమ్మెల్సీ రావాలని అధిష్టానానికి మరియు కుమరెల్లి మల్లన్నకు ప్రత్యేకంగా ముడుపు కట్టి పూజలు చేయడం జరుగుతుంది. ఇదే కార్యక్రమంగా కొండపోశమ్మ మరియు నల్లపోశమ్మ కూడా అర్చన చేసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. చీరాల పట్టణము మరియు మండల కార్యకర్తలందరం కలిసి ఏకదాడిగా అధిష్టానానికి కుమరెల్లి మల్లన్న దేవుడి రూపంలో పోయి మా నాయకునికి ఎలాంటిదైనా ప్రోటోకాల్ ఎమ్మెల్సీ రావాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ కోరుకుంటున్నాము. జై కాంగ్రెస్, జై ప్రతాప్. ఈరోజు శ్రీ కొమరవెల్లి బండారి మల్లికార్జున స్వామికి మా చేర్యాల మండల నాయకుల ఆధ్వర్యంలో చేర్యాల పట్టణాధ్యక్షులు, చేర్యాల మండలాధ్యక్షులు, బ్లాక్ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, గ్రామ అధ్యక్షులు అందరూ కలిసి మన ప్రాంత బిడ్డ జనగామ జిల్లా డీసీసీ అభివృద్ధికి ముందుండే నాయకుడికి రాబోయే ఎమ్మెల్యే కోటలో ఒక ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలని, ఆ మల్లికార్జున స్వామి దయ ఉండాలని శ్రీ కొమరవెల్లి మల్లికార్జున స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఒక మొక్కుకోవడం జరిగింది. ముడుపు కూడా కట్టడం జరిగింది. అదేవిధంగా ఒక ప్రదాతగా పేరు తెచ్చుకున్న ప్రతాపన్నను మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఎంతో సాహసపేతమైన నిర్ణయాలు తీసుకుంటూ రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న మా రేవంత్ అన్న గారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మా జనగామ పట్టణం అభివృద్ధిలో వెనుకబడుతుంది. అభివృద్ధిని అడ్డుకునే కాళ్ళల్లో కట్టలు పెట్టే ఎమ్మెల్యే మాకున్నాడు. దయచేసి మా ముఖ్యమంత్రి గారికి, మా పిసిసి అధ్యక్షులకు, మీనాక్షి నటరాజన్ మేడం గారికి చేతులు జోడించి ఈ ప్రాంత బిడ్డలుగా, కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మీ అందరినీ ప్రత్యేకంగా కోరుతున్నాం. ఒక్క అవకాశం మా ప్రతాపన్న గారికి ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వండి. పార్టీని పటిష్టంతో పాటు అభివృద్ధిలో కూడా
ముందుంటాడు. ఈ 119 కాన్స్టిట్యూన్సీలలో జనగామ కాన్స్టిట్యూన్సీ అభివృద్ధి పదంలో ముందు నడిపించే విధంగా ముందున్న నాయకుడు, మచ్చలేని నాయకుడు. తప్పకుండా ఆశ ఉంది, నమ్మకం ఉంది. ఆ నమ్మకంతోనే ఇవాళ కొమరవెల్లి మల్లికార్జున స్వామి వారి ఆశీస్సులు కూడా తీసుకున్నాం. తప్పకుండా మా రేవంత్ అన్న మంచి నిర్ణయాలు తీసుకుంటాడు. మొన్నటికి మొన్న చూస్తే ఎంతో సహోపేతమైన నిర్ణయాలు, ఎస్సీ వర్గీకరణ కావచ్చు, బీసీ కులగణన కావచ్చు, ఇంత గొప్ప నిర్ణయాలు తీసుకున్న గొప్ప విజన్ ఉన్న నాయకుడు. కాబట్టి తప్పకుండా మా మచ్చలేని నాయకుడిని, మా ప్రతాపని గుర్తిస్తాడు. మా ప్రతాపనికి ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి ఈ ప్రాంత అభివృద్ధికి పెద్దపీట వేయాలని చెప్పి మా కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులందరికీ కూడా చేతులు జోడించి వాళ్ళందరికీ కూడా మేము ప్రాధాన్యపడుతున్నాం, కోరుతున్నాం. జై రేవంత్ అన్న, జై రేవంత్ అన్న.